ఇప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టము కొత్తగా వచ్చింది. అది తొందరలోనే అమలు చేయాలని మా బార్ అసోసియేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాము. మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే మే 23 కాజా మొయినుద్దీన్ సీనియర్ న్యాయవాది హైకోర్టు మరియు సిటీ సివిల్ కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది వక్ఫ్ భూముల పైన కేసులు వేసి తన కక్షిదారుల తరపున కొట్లాడుతూ ఉండేటివాడు. ఆయనను ప్రత్యర్థులు అంటే కేసులో అపోజిట్లో ఉన్న వాళ్ళు కారుతో తీవ్రంగా గాయపరిచి యాక్సిడెంట్ చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చినారు. దీనికి మా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దోషులను వెంటనే శిక్షించాలని మా బార్ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాం. మనం మొన్ననే చూసినాం, మన రాష్ట్ర ప్రభుత్వం మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ పాస్ చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్తే చాలా బాధాకరం. అంటే ఇంకా ప్రజల్లోకి ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మొత్తం వెళ్ళలేదు. ప్రొటెక్షన్ యాక్ట్ అయినప్పటికీ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయంటే ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మన కాజా మొయినుద్దీన్ అనే అడ్వకేట్ చాలా సీనియర్ అడ్వకేట్, హైకోర్టులో సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి అడ్వకేట్ వక్ఫ్ ప్రొటెక్షన్ బోర్డ్ ప్రాపర్టీస్ కోసం కొట్లాడుతున్నాడు. కేసు అంటే ఒక మంచి కాజ్ కోసం కొట్లాడితే కూడా మా పైన ఇట్లా దాడులు జరుగుతాయని ఫ్యూచర్లో మాకు కూడా భయం వేస్తుంది. సో ఇలాంటి భయం మా జూనియర్ అడ్వకేట్స్ అందరికీ పోగొట్టాలంటే తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా ఉరి తీయాలి. అట్లా ఉరి తీస్తేనే మాకు న్యాయం జరిగినట్లు. ఎందుకంటే మాకు కూడా మేము జూనియర్స్ సీనియర్స్ అయినాక మాకు కూడా ఇట్లా మంచి కాజ్ కోసం కొట్లాడాలంటే మాకు కూడా భయం వేస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా జల్దీ మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తేవాలని కోరుతున్నాం. గత కొంతకాలంగా న్యాయవాదులందరం కూడా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ఎంతగా పోరాడి సాధించినాం. అసెంబ్లీలో బిల్లు కూడా అయింది, కాకపోతే ఇంకా ఫోర్స్లోకి రాలేదు. సంతోషంగా ఉన్న సమయంలో మొన్న కాజా మొయినుద్దీన్ న్యాయవాది వక్ఫ్ బోర్డు తరఫున కొట్లాడేవాడు అతి దారుణంగా డే లైట్లో మర్డర్ చేయడము అమానుషం. న్యాయవాదులం ఎవరైనా బ్యాంక్ స్టాండింగ్ కౌన్సిల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వక్ఫ్ కానీ, ఎండోమెంట్ కానీ ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు నెరవేరుస్తున్నాం. దానికి కక్షిదారులు మాపై కక్ష కడితే ఎట్లా బాగుంటుంది కదా. కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ హత్యను తీవ్రంగా పరిగణించాలా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎంబడే శిక్ష పడేటట్టు చేయాలా. అసెంబ్లీలో ఉన్న న్యాయవాదుల రక్షణ చట్టం కూడా ఎంబడే తేవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.